ఢిల్లీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధానిలో కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వాన నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ఉదయం పూట ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. భారీ వర్షంతో మరింతగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో వర్షాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉత్తరాదిని వర్షాలు టెన్షన్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వర్షం పడితే చాలు ఏం జరుగుతుందోననే ఒక టెన్షన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే అక్కడ అంటే రాజేంద్ర నగర్లో జరిగినటువంటి ఘటన, ముగ్గురు సివిల్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఏ విధంగానైతే నీటిలో మునిగి సెల్లార్లో వచ్చినటువంటి నీటి ద్వారా చనిపోయారో, ఆ తర్వాత ఎప్పుడు వర్షం పడ్డా టెన్షన్ అయితే కనిపిస్తూనే ఉంది. పరిస్థితులు మనం స్పష్టంగా చూడొచ్చు. ఎక్కడికక్కడ వర్షం మాత్రం ఏ విధంగా వాటర్ లాగిన్ అవుతుంది, వాటర్ మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తుంటే పరిస్థితులు మొత్తం కూడా అంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే రోడ్లు మొత్తం కూడా బ్లాక్ అయిపోయాయి. రోడ్లపై నుంచి ఎవరు ముందుకు సాగేటటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఉదయాన్నే భారీగా వర్షం పడడంతో అటు స్కూల్కి వెళ్ళాల్సినటువంటి విద్యార్థులు కావచ్చు, మరోపక్క ఏ విధంగానైతే తమ ఉద్యోగాల కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో రోడ్లపై వెళ్ళేందుకైతే ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో యమునా పరివాహక ప్రాంతంలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమైపోతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు రోడ్లపైన వీఐపీల రాకలు కావచ్చు, లేదంటే సాధారణ ప్రజలు సైతం ముందుకు వెళ్ళేటువంటి దుస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు, మరోపక్క తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇక ప్రధానంగా చూస్తే ఈస్ట్ ఢిల్లీ, దాంతోపాటు సెంట్రల్ ఢిల్లీలో మాత్రం లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. మనం ఎంపీల ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చాయి. మన గత వర్షాల సమయంలో ఎంపీలు పార్లమెంట్కి వెళ్ళాలంటే ఇద్దరు కలిసి ఎంపీని ఎత్తుకెళ్లి కారులో కూర్చోబెట్టినటువంటి పరిస్థితులు కూడా చూసాం. సో అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. నీరు ఏ స్థాయిలో రోడ్లపై చేరిందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రోడ్లపై నీరు చేరడం, బయటికి వెళ్ళాలనుకునేటువంటి జనం మొత్తం కూడా ఎక్కడికక్కడ ఆగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లపై భారీగా నీరు ప్రవహించడంతో జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఢిల్లీలో వర్షం అంటే చాలు ఇప్పుడు హడలెత్తాల్సినటువంటి దుస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ భరత్తో కలిసి రాజు, ఎన్టీవీ.